ఓకే. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వెరీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఆపరేటర్స్. ఓకే. సో ఆపరేటర్స్ మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కానివ్వండి, లైక్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా, అంటే మీరు బీటెక్ అయి ఉంటే ఆర్ ఎనీ పైథన్ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే ప్రోగ్రామ్స్లో కానివ్వండి, ఆర్ ఎల్స్ ఎంసీక్యూస్, కంపెనీస్ ఎంసీక్యూస్ కానివ్వండి, హెచ్ఆర్ రౌండ్స్ కానివ్వండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఓకే. సో ఈ వీడియోని నేను ఈ కంప్లీట్ ఆపరేటర్ సిరీస్ మొత్తాన్ని కూడా 34లో పెట్టాను. సో 34A, 34B అట్లా మొత్తం కూడా 34 మొత్తం కూడా ఆపరేటర్స్ అనేసి ఉంటుంది. ఓకే. సో ఈ వీడియో 34A జస్ట్ మన ఇంట్రో, అంటే ఆపరేటర్స్ ఎట్లా వాడతాము, అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి, అసలు ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్లీ టెక్నికల్గా ఆపరేటర్ అంటే ఏంటంటే అండ్ ఆపరేటర్ ఇస్ అ సింబల్. ఓకే. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్ ఆపరేటర్ ఈజ్ అ సింబల్. ఓకే. ఆపరేటర్ ఇస్ అ సింబల్. ఎస్, ఆపరేటర్ అనేది ఒక సింబల్. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఈక్వల్ టు కావచ్చు, ఆర్ డబుల్ ఈక్వల్ టు కావచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కావచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కావచ్చు, అండ్ సో ఆన్. ఇలాంటి అన్నింటిలో ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింపుల్గా పైథన్లో కానివ్వండి, ఆర్ ఎక్కడైనా సరే పైథన్లోని కాదు, సిలో కానివ్వండి, జావా ఆర్ ఎనీవేర్, ఫస్ట్లీ ఆపరేటర్ ఇస్ అ సింబల్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ సమ్ ఆపరేషన్ ఆపరేషన్ చేసే ఆపరేటర్ అంట, సచ్ as టెలిఫోన్ ఆపరేటర్, కెమెరా ఆపరేటర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ వర్డ్స్లో ఒక పర్సన్ మనం టెలిఫోన్ ఆపరేట్ చేస్తాం అనుకుంటాం, వాళ్ళని టెలిఫోన్ ఆపరేటర్ అంటాం. కెమెరా మీద ఆపరేట్ చేస్తా ఉంటే కెమెరా ఆపరేటర్ అంటాం. అట్లాగా పైథాన్లో కూడా ఆపరేటర్ ఇస్ అ సింబల్ దట్ పర్ఫార్మ్ సర్టన్ ఆపరేషన్. ఓకే, దట్ పర్ఫార్మ్ సర్టన్ యాక్టివిటీ ఇస్ నౌన్ యాజ్ ఆపరేటర్. అంటే దానికంటూ ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది, దానికంటూ ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. అది మాత్రమే ఏం చేస్తుంది, ఇది పర్ఫామ్ చేస్తుంది. ఓకే. సో అలా పర్ఫామ్ చేసే వాటిని మనం ఏమంటామంటే సింపుల్గా ఆపరేటర్ అంటాం. ఓకేనా, వి కాల్ దట్ యాజ్ ఆపరేటర్, రైట్. ఇందులో మనకి మొత్తంగా ఈ ఆపరేటర్ సిరీస్లో మనం ఎన్ని టైప్స్ డిస్కస్ చేయాలంటే, పైథాన్లో అసలు మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయంటే చూడండి. ఫస్ట్ టైప్ వాటిలో అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ పేర్లో ఉంది కదా అర్థమెటిక్ అంటే. ఓకే, అర్థమెటిక్ అంటే ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేటువంటి ఆపరేటర్స్ ని మనం ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్, నెక్స్ట్ మైనస్, అక్కడ నుంచి సబ్ట్రాక్షన్, అక్కడ నుంచి డివిజన్, మల్టిప్లికేషన్, మాడ్యులో డివిజన్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్. వీటిని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటాము. సో నేను ఇక్కడ జస్ట్ మీకు అవుట్లుక్ ఇస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం ముందుకెళ్ళేటప్పుడు ప్రోగ్రామ్స్ చేద్దాము, డిస్కస్ చేద్దాం ఫుల్ ప్లెజ్డ్గా. నో వరీస్, నో నథింగ్ టు ఫీల్. ఓకే. సో నాకు అది అర్థం కావట్లేదు అని ఏం కూడా అనుకోవద్దు. సో మొత్తం ఇన్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సెకండ్ టైప్ ఈస్ రిలేషనల్ అంటే ఏంటి? ఒక రెండు నంబర్స్ మధ్య కానివ్వండి, లేకపోతే రెండు ఏమనొచ్చు కంపారిజన్స్, అంటే రెండింటి మధ్య కంపారిజన్ ని చేసే దాన్ని ఏమంటామంటే కంపారిజన్ ఆపరేటర్ ఆ రిలేషనల్ ఆపరేటర్ అంటే కంపారిజన్. అది ఎట్లుంది, రెండింటిలో పెద్దది ఏది, రిలేషన్ ఏది. ఓకే. సో ఇలాంటి రిలేషన్స్ కోసం మనం ఏం చేస్తామంటే రిలేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్, అంటే ఆ రెండు ఈక్వలా కాదా. ఓకే, ఈక్వాలిటీ ఆపరేటర్స్. సో ఆ పేర్లోనే ఉంది మనకి ఈక్వాలిటీ ఆపరేటర్, అంటే ఈక్వాలిటీ చెక్ చేస్తుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్, అంటే లాజికల్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఇలాంటి వాటి మీద పర్ఫార్మ్ చేసేటువంటి లాజికల్ థింగ్స్ మీద పర్ఫార్మ్ చేసేటువంటి మనం ఏమంటామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్ లెవెల్ డేటా,
బిట్ లెవెల్ డేటా అంటే జీరోస్ అండ్ వన్స్ ని మనం ఏమంటామంటే బిట్ లెవెల్ డేటా అంటాం. సో ఇలాంటి బిట్ లెవెల్ డేటా మీద పర్ఫామ్ చేసేటువంటి వాటిని మనం ఏమంటామంటే బిట్ వైస్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, బిట్ వైస్ ఆపరేటర్స్. నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్. షిఫ్ట్ 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 చేయడానికి మనం యూస్ చేస్తాం వాటిని. ఓకే, షిఫ్టింగ్ పర్పస్ అంటే బిట్స్ షిఫ్ట్ చేస్తాము. సో లైక్ వైజ్ షిఫ్టింగ్ ఆపరేటర్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. సారీ, అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అసైన్ చేయటానికి, వాల్యూస్ ని అసైన్ చేయటానికి, అలాంటప్పుడు మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్, టెర్నరీ అంటే క్వశ్చన్ మార్క్ కదా, సో ఆర్ కండిషనల్. అప్పుడు చూద్దాము, సర్టన్ కండిషన్ యూజ్ చేసి మనం ఆ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో అక్కడ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్ కొన్ని ఉన్నాయి పైథాన్లో. అవి అందులో రెండు. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్, రెండోది మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్ లోనే ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఉంటుంది. అది కూడా మనం చూద్దాము. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజింగ్ మ్యాథ్ మాడ్యూల్. ఓకే, ఈ 11 టాపిక్స్ కూడా మనం ఆపరేటర్స్ తో డిస్కస్ చేయాలి. ఓకే, కంప్లీట్ గా నేను ఫుల్ ప్లేస్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను విత్ ప్రోగ్రామింగ్.